తింటా ఇప్పుడు జెర్సేపు అయినాక తింటా ఇంకా 7 కాలే ఇంత జల్దీ తినాలన్నమాట పెట్టుకుంటా. సరే మేడం. ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? హైదరాబాద్ నుంచి వచ్చిన ఇట్లా ఒంట్లో బాగాలేకుంటే ఇటు అటు అవుతుంది తిరిగి. ఏం పేరు నీ పేరు? విజయ్ కుమార్. విజయ్ కుమారా? పెళ్ళయిందా నీకు? పెళ్ళి అయింది, ఒక కొడుకు బిడ్డ. బిడ్డది పెళ్ళి అయిపోయింది. అల్లుడిది ఇంకా ఉన్నాడు అక్కడనే. వాళ్ళు అంతే, మా కొడుకు మా దగ్గర ఉంటాడు, ఎవరి బిజినెస్ వాళ్ళు. మీ భార్య ఏం చేస్తుంది? ఇంటికాడనే ఉంటుంది. ఇంటికాడనే ఉంటుందా? ఏం పేరు నీ పేరు? విజయ్ కుమార్. డూ యూ ఆస్క్ 2 times? వై యూ ఆస్క్? ఓకే, యువర్ నేమ్ ఇస్ విజయ్ కుమార్. ఓకే, ఉన్నది చెప్పిన కదా మాట. ఓకే ఓకే, యూ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను బస్సులలో వచ్చినా, ఆటోలలో వచ్చినా, తిరిగిన ఏడిసి వాడు వరంగల్లో ఏడుస్తా అన్నాడు. మా అత్తగారు జనగాంలో ఏడుస్తా అని బీబీ నగర్లో ఏడిసి. మరి ఏం చదువుకున్నారు మీరు? ఏం చదువుకోవాలి, 10వ చదువుకున్నా అంతే. అంతలే సంతోషం. నాకు గాడ్ గిఫ్ట్ ఉంటుంది ఎక్కువ. ఓకే ఓకే, యు నో మచ్ ఆఫ్ ఇంగ్లీష్? ఓకే, యు ఆర్ టాకింగ్ వెరీ వెల్. I do. Once upon a time, Kendriya Vidyalaya School studied in that time, 1964-5 అప్పట్లో అక్కడ చదువుకున్నాను. 70లో మ్యారేజ్ అయ్యి. ఒంట్లో బాగాలే ఫిట్స్ వచ్చి పడిపోతుంటా, అది ఆడిస్తుంటా. వాళ్ళకి ఏం చేయాలి? మరి హైదరాబాద్కి ఎప్పుడు వెళ్తారు మళ్ళీ? పోతా 2-3 రోజుల్లో. ఇటు అటు అవుతా ఉంటే అక్కడ ఇక్కడ ఒకరు అక్కడ పోవద్దంటే. హాస్పిటల్ ఏమన్నారు? ఆ గోళీలు మందులు రాసి ఇచ్చిండ్రు, వాడుతున్నాం కదా. ఏ హాస్పిటల్లో చూసుకున్నారు? అపోలో, ఇంకా వేరే హాస్పిటల్ ఎన్నో ఉన్నాయి, గుర్తులేవు, మర్చిపోతుంటాను నేను ఎక్కువ పెట్టుకోను. వాళ్ళు ఇచ్చినాయి, రాసి ఇచ్చినాయి, తెచ్చుకున్నాం, రాసుకున్నాం. ఈ డబ్బులన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి? నేను ఇన్సూరెన్స్ హాస్పిటల్లో పనిచేస్తుంటే, వేరే దిక్కు డ్యూటీ ఉండే ఇన్సూరెన్స్ LICలో పనిచేస్తాను. రిటైర్ అయిపోయినా, నాకు వస్తుంటాయి. మరి ఎందుకు ఇట్లా అయినరు? మరి ఎందుకు ఇట్లా అయినరు అంటే నాకేం ఎరక, నాకు తెలియదు. నేను తాగని తిన్నాను కదా. మళ్ళీ నన్ను ఆడిస్తుండే ఒకడు, మనోడు బొమ్మలోడు. బొమ్మను చేసి మలయాళ పోలు వేరే వాళ్ళు బొమ్మను చేసి ఆడిస్తుర్రు. పూజ పునస్కారం అని అన్నారు. ఇది చేయరా, ఇది తిని, ఇది తాగు, ఇంట్లోకి పో, ఇంటికి పో, అక్కడ పో, థియేటర్ పో, అక్కడ అట్లా ఆడిస్తుర్రు. ఆడిచ్చేటోళ్ళ పేరేంటిది? వేరే పేర్లు చెప్పరు వాళ్ళు. పేర్లు వేరే పేరు చెప్తుంటారు. ఓనం పండగ పేరు చెప్తారు, అవి చెప్తారు, ఉల్టా పేర్లు చెప్తారు. వాళ్ళు చెప్పరు సరిగ్గా పేర్లు. రోజు తెచ్చుకుంటా కదా మేడం, వేరే వాళ్ళు బి ఇస్తారు. ఇదే ఇస్తారు. ఇప్పుడు కొంచెం అయితే ఎక్కడ పడుకుంటారు మీరు? ఇక్కడనే కింద ఆడ అక్కడ షెల్టర్కి, అక్కడ ఎక్కడ నీడ వాళ్ళు కూడా వెళ్ళగొట్టే. మరి వర్షం పడితే ఎట్లా? వర్షం పడుతుంది కదా, మరి మీకు డ్రెస్సులు లేవు కదా, మరి డ్రెస్సులు బ్యాగ్ తెచ్చుకున్నారా? నావి పోయినాయి మేడం. నావి పర్సు ఉండే 300-400 దాకా ఉండే. అందులో పోయినాయి, అవి పోయినాయి, ఇవి పోయినాయి. అంత ఇది అయిపోయింది, బేజారైపోయి. పైసలు లేవని పోతలేను, లేదా పోతుంటే లేవు పైసలు. పడిపోయినాయి, కొన్ని అటు ఇటు అయినాయి, కొన్ని ఎక్కువ జాగాల ఖర్చు అయినాయి. కింద పడిపోతున్నప్పుడు పడ్డప్పుడు తెలియదు అన్నమాట. చూడడానికి ఎవరు రారా? వస్తారు, కొడుకు బిడ్డ వచ్చి చూసిపోయిండ్రు అంతే. మరి తీసుకోపోరా వాళ్ళు? చెప్పినా వస్తాను వాళ్ళు. నీకు ఒక పనిష్మెంట్ డాడీ, ఇంకోసారి ఇట్లా కాకుండా భయం ఉండాలా. నీ కూతురు ఇట్లా పనిష్మెంట్ ఇస్తుందా నీకు? ఉండొచ్చు, మళ్ళీ నాకు తెలియదు. ప్రియాంక ఆమె పేరు. ప్రియాంకనా మీ బిడ్డ పేరు? మా అల్లుడు ఇంటికాడ బిజినెస్, ఇంటికాడనే. ఏం బిజినెస్ చేస్తారు మీ అల్లుడు? ఏమో ఎలక్ట్రానిక్స్ ఏమో ఐటమ్స్ అమ్ముతాడు, అవి ఇవి అంతా కలిసి అమ్ముతాడు. నమస్కారం ప్రియాంక గారు, చూసారా ఈయన పరిస్థితి? మీరు ఈయన కూతురట ప్రియాంక గారు. ఈయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది, వచ్చి తీసుకెళ్ళండి. మా కూతురు ప్రియాంక అని చెప్తున్నాడు. మీ హస్బెండ్ కూడా ఎలక్ట్రికల్ షాప్లో వర్క్ చేస్తారట కదా. చూడండి, ఆయన అన్నం లేక వర్షంలో ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాను. ప్రస్తుతానికి అయితే వరంగల్ దగ్గర ఉన్నారు. వరంగల్ దగ్గర హరిత కాకతీయ హోటల్ పక్కనైతే కూర్చున్నాడు. దయచేసి కొంచెం వచ్చి నన్ను తీసుకెళ్ళండి. మా కూతురు నన్ను వచ్చి చూసి పోతుంది కానీ నన్ను అయితే తీసుకొని పోతలేదు అంటాను. ఒకసారి చూడండి నా మాటలను. చెప్పండి, మీ కూతురికి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఏం లేదు, బాగుండాలి. అల్లుడు బిడ్డ బాగుండి వాళ్ళ సంతానం. మా మన్మరాలని అడిగిన, గ్రాండ్ డాటర్ని అడుగుతున్నా, బాగున్నారా 2 పిల్లలు అన్నమాట. ఆమె మీ మన్మరాల పేరు ఏం పేరు?
పేర్లు గీత బబిత ఏమేమో పేర్లు కొత్త కొత్త పేర్లు పెట్టిండ్రు అవి ఈ చూరా రోజులలో. చూసారా ఫ్రెండ్స్, ఇప్పటికి కూడా నా కూతురు మంచిగా ఉండాలని చెప్తున్నారు. ఇట్లాంటి తల్లిదండ్రులని జర వదిలేయకండి. పుణ్యం. ఓకే, వెళ్ళొస్తా. బాయ్. సరే మేడం.